Good morning, students. Previous class lo classification of elements based on the electronic configuration explain చేసుకున్నాం. So next class goes to periodic properties. What is that? Periodic properties. First of all, పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, వేటిని పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటుంది? సింపుల్, నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పీరియాడిక్ టేబుల్లో ఒక ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అయోనైజేషన్ ఎనర్జీ అనేది. ఈ అయోనైజేషన్ ఎనర్జీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ గ్రూప్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? Or in periods from left to right, increase or decrease? Increase అయితే ఎందుకు, డిక్రీజ్ అయితే ఎందుకు? ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒక ప్రాపర్టీ, ఎనీ ప్రాపర్టీ, ఏదైనా ఒక ప్రాపర్టీ, ఒక ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ గ్రూప్లో ఏమవుతుంది, లేకుంటే పీరియడ్లో ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాపర్టీస్ని ఏమంటున్నాము? పీరియాడిక్ ప్రాపర్టీస్ అంట. సో దాన్ని వాట్స్లో ఏమని చెప్పి, ద ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ విచ్ ఎగ్జిబిట్స్ ఇన్ ఏ రెగ్యులర్ ట్రెండ్స్ కాల్డ్ యాజ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ అంట. ది కంప్లీట్ ఫినామినాన్ అబౌట్ పీరియాడిక్ ప్రాపర్టీస్ నోన్ యాజ్ పీరియాడిసిటీ. వాట్ ఈస్ దట్? పీరియాడిసిటీ. ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేసే కంప్లీట్ కాన్సెప్ట్ని పీరియాడిసిటీ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వేటిని పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటున్నాం ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఏమని ఎక్స్ప్లెయిన్ చేసినాము? గ్రూప్స్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏదైనా ప్రాపర్టీ తీసుకొని ఏమవుతుంది, లేకుంటే పీరియడ్లో ఏమవుతుంది ఎక్స్ప్లెయిన్ చేసేవన్నీ కూడా పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటాం. మరి నెంబర్ ఆఫ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉన్నవి వేటి చూడండి. మనకు తెలిసిన ఎగ్జాంపుల్ చూద్దాం. Number 1, atomic size. First one is atomic size. Number 2, nuclear charge. Number 3, ionization energy. Number 4, electron affinity. Number 5, electronegativity. Number 6, oxidation state. నెంబర్ 7. ఇట్లా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పీరియాడిక్ ప్రాపర్టీస్. మనం 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ వన్, అటామిక్ సైజ్. వాట్ ఈస్ ద అటామిక్ సైజ్ ఆఫ్ ది ఎలిమెంట్? దేన్ని అటామిక్ సైజ్ అంటే? మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివినాం ఒక డెఫినేషన్. ఏమని? ద డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ ది atom to valence shell. Center of the atom to valence shell is called as atomic size. And atomic size or atomic radius అని ఏమంటున్నాం చూడండి. The distance between the center of the nucleus to valence shell or outermost shell ni atomic size or atomic radius. Clear గా atomic radius అంటే 3 types. ఆ 3 types అటామిక్ రేడియస్ 3 types ఉన్నాయి. అవి 3 types ఏంటి? నెంబర్ 1, క్రిస్టల్ రేడియస్. నెంబర్ 2, కోవాలెంట్ రేడియస్. నెంబర్ 3, వాండర్వాల్ రేడియస్. జనరల్గా మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అటామిక్ సైజ్ అండ్ అటామిక్ రేడియస్ కన్ఫ్యూజ్ అవుతారు. అటామిక్ సైజ్ ఏమని రాస్తున్నాము? ద సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ టు వ్యాలెన్సీ షెల్. దీన్ని అటామిక్ సైజ్. దెన్ అటామిక్ రేడియస్ని ఎట్లా డిఫైన్ చేస్తుంది? అటామిక్ రేడియస్ ఆర్ 3 types: క్రిస్టల్ రేడియస్, కోవాలెంట్ రేడియస్ అండ్ వాండర్వాల్ రేడియస్. జనరల్గా అటామిక్ రేడియస్ ఏమని చెప్తుంది? the half of the distance between the
two internuclear centers called as atomic radius. The half of the distance between the two internuclear centers of the molecule. Simple. For example, H2 molecule, H2, H bond H. ఏ బాండింగ్ లో ఉంది చూడండి, కోవాలెంట్ బాండింగ్ లో. ఈ రెండు ఎలా ఉందో చూడండి, షేరింగ్ ఆఫ్ పెయిడ్ ఎలక్ట్రాన్. అంటే ఇదొక హైడ్రోజన్, ఇదొక హైడ్రోజన్, ఇదొక సెంటర్, ఇదొక సెంటర్. ఇది ఈ హైడ్రోజన్ సెంటర్, ఇది ఈ హైడ్రోజన్ సెంటర్. ఇక్కడ చూడండి, ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ 300 యాంగ్స్ట్రామ్స్ ఉందనుకోండి. దీన్ని అటామిక్ రేడియస్ ఎట్లా తీసుకుంటున్నాం చూడండి, 300 యాంగ్స్ట్రామ్స్ బై 2 నథింగ్ బట్ 150 యాంగ్స్ట్రామ్స్. దీన్ని ఏమంటున్నాము, ద హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది one center of one nucleus to another center of another nucleus in a molecule. దీన్ని ఏమంటున్నాము, అటామిక్ రేడియస్ అంటారు. అటామిక్ రేడియస్ ఆర్ 3 టైప్స్ అండి, క్రిస్టల్ రేడియస్, కోవాలెంట్ రేడియస్ అండ్ వాన్ డెర్ వాల్ రేడియస్. మనం చెప్పుకున్నది ఏంటి చూడండి, కోవాలెంట్ రేడియస్ బికాస్ ఆఫ్ ద బాండింగ్ ఇన్ ఏ కోవాలెంట్ నేచర్. ఇన్ కేస్ క్రిస్టల్ రేడియస్ ఎట్లా ఉంటుంది చూడండి, closed in a molecule, A2 molecule is the two atoms close to each other. దీనికి డిఫరెన్స్ చూడండి, 2 క్లోజ్, ఇక్కడ చూడండి నియర్. దీన్ని R అనుకుందాం, దీన్ని R అనుకుందాం. ఈ R ఏమంటున్నాం చూడండి, అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ అంటున్నాము, క్రిస్టల్ అటామిక్ రేడియస్. ఇంకొకటి వాటర్ వాల్ రేడియస్ ఎట్లా చెప్పుకుంటాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ A2 అండ్ B2 మాలిక్యూల్ తీసుకుంటాం. A2 అండ్ B2 మాలిక్యూల్ అబ్జర్వ్ చేసి చూడండి. A2 కోవాలెంట్ బాండింగ్ లో ఏదో ఒక బాండింగ్ లో ఉన్న A2 మాలిక్యూల్, ఇక్కడ ఒక సెంటర్ ఉంటుంది. B2 మాలిక్యూల్ తీసుకుందాం, ఇక్కడ ఒక సెంటర్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఇంత ఫార్గా ఉంది. ఈ డిస్టెన్స్ ఏమంటున్నాం చూడండి, వాన్ డెర్ వాల్ రేడియస్. క్లియర్? అటామిక్ రేడియస్ మీన్స్ ద హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ టు ది one center of the one nucleus to another center of the another nucleus. There are 3 types. Number 1, crystal radius means nearly each other, nearly close to each other. In case of covalent, the bond in a covalent nature. In case of van der Waals radius ane man cheptunna chudandi, 2 different molecules ni observe chesinappudu ee van der Waals radius ni explain cheyochu. Next point, atomic radius in groups and in periods. A type of behavior undi. Next property, atomic radius or atomic size in groups or in periods. A type of behavior undi. Atomic radius in groups from top to bottom increases and in periods decreases. Simple one. Atomic radius or atomic size in groups from top to bottom increases. In case of in periods from left to right decreases. ఎందుకు గ్రూప్ లో ఇంక్రీజ్ అవుతుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ లో చూసినప్పుడు సెంటర్ చూడండి, ఈ అబ్జర్వ్ చేస్తున్నాం, వరుసగా అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి నంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అటామిక్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్
will be increases because of number of shells are increases or new shells are added. In case of in periods, atomic size or atomic radius will be decreases because of the electrons enter into the same shell. I mean electrons అదే షెల్లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది కాబట్టి పీరియడ్స్లో అటామిక్ సైజ్ ఏమవుతుంది కంటిన్యూస్గా ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతుంది. జస్ట్ 2 పాయింట్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ గ్రూప్స్ అటామిక్ సైజ్ ఇస్ ఇంక్రీజెస్ because of number of shells are increases. In case of in periods, atomic size is decreases because of number of electrons or newly entered electrons enter into the same shell or same orbital. ఇది గ్రూప్స్ అండ్ పీరియడ్స్. ఈ గ్రూప్స్ అండ్ పీరియడ్స్లో అటామిక్ రేడియస్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనడానికి ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఏమని చెప్పినాం చూడండి, from left to right, from left to right atomic size is decrease అండి. from left to right atomic size is decrease అన్నప్పుడు అటామిక్ సైజ్ పీరియడ్స్లో ఎలా వస్తే ఏ గ్రూప్లో ఎక్కువ ఉంటుంది, ఆల్కలీ మెటల్స్ ఆర్ 1A గ్రూప్ ఎలిమెంట్స్లో ఎక్కువ చెక్ చేద్దాం. ఇది మోడల్ డయాగ్రామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని. జనరల్గా అటామిక్ సైజ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది చూడండి, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి అటామిక్ సైజ్ చూడండి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్కి ఎక్కువ ఉంటుంది, జనరల్గా లాస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్కి తక్కువ ఉంటుంది. కానీ లాస్ట్ గ్రూప్ ఎలిమెంట్ ఏంటిది 18th గ్రూప్, ఇక్కడ ఉన్నది ఏంటి చూడండి 17th గ్రూప్. దీన్ని ఏమంటున్నాము హాలోజన్స్ అని కూడా అంటున్నాము. జనరల్గా మనం ఆల్బర్ రూల్ ఏమని చదువుకున్నాం చూడండి, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్స్ అటామిక్ సైజ్ ఇస్ డిక్రీజెస్ అని చెప్తాం. సో ఈ రూల్ని బేస్ చేసుకున్నప్పుడు అటామిక్ సైజ్ ఇన్ ఏ పీరియడ్స్లో చెక్ చేసుకున్నప్పుడు ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఆల్కలీ మెటల్స్ ఆ 1A గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఎక్కువ. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేసరికి ఎక్కడికి 18th గ్రూప్ ఎలిమెంట్స్లో కంప్లీట్గా తక్కువ ఉండాలి. కానీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ 1A గ్రూప్ ఎలిమెంట్స్కి అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటే 17th గ్రూప్ ఎలిమెంట్స్కి అటామిక్ సైజ్ ఆ పీరియడ్లో తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లోరిన్ ఉంది, ఇక్కడ నియాన్ ఉంది. ఫ్లోరిన్ అండ్ నియాన్ జనరల్గా మనము లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ డిక్రీజ్ అని చెప్తాం. లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ డిక్రీజ్ అని చెప్తాం. నియాన్ దాకా అటామిక్ సైజ్ ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. ఎందుకు 1 ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా వచ్చు. కానీ ఫ్లోరిన్ దాకా మాత్రం మనం కన్సిడర్ చేస్తున్నాము. ఫ్లోరిన్తో కంపేర్ చేస్తే నియాన్ అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్సెప్షనల్గా చెప్తున్నాం. సింపుల్ ఏమని చెప్తున్నాం చూడండి, కంపేర్ విత్ హాలోజన్స్, కంపేర్ విత్ హాలోజన్స్ 0 గ్రూప్ ఎలిమెంట్స్, కంపేర్ విత్ హాలోజన్స్ 0 గ్రూప్ ఎలిమెంట్స్ అటామిక్ సైజ్ ఈజ్ ఇంక్రీజ్ ఆర్ హయ్యర్ because of number of electrons are high and complete electronic configuration ఉంటుంది. కాబట్టి ఏమని చెప్తున్నాము, కంపేర్ విత్ హాలోజన్స్ 0 గ్రూప్ ఎలిమెంట్స్కి అటామిక్ సైజ్ ఎట్లా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాం. దీనికి ద బెస్ట్ రీజన్ ఏంటి చూడండి, వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్. చాలాసార్లు అడిగిన క్వశ్చన్, వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్. ఈ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఉన్నందుకు హాలోజన్స్తో కంపేర్ చేస్తే 0 గ్రూప్ ఎలిమెంట్స్కి అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఎట్లా ఉండాలి, తక్కువ ఉండాలి. కానీ వాన్ డెర్ వాల్ డ్యూ టు ది వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ అటామిక్ సైజ్ ఆఫ్ 0 గ్రూప్ ఎలిమెంట్స్ హై. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మనకు ఒక పాయింట్ రావాలి. ఏమని చెప్తున్నాం చూడండి, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో కూడా మనం ఏమని చెప్పుకుంటున్నాము, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ విల్ బి డిక్రీజెస్. ఈ పాయింట్ని ఏమని చెప్తున్నాం చూడండి, లాంథనైడ్ కాంట్రాక్షన్. ఇదే కాన్సెప్ట్ వస్తుంది, లాంథనైడ్ కాంట్రాక్షన్. వాట్ ఈస్ ద లాంథనైడ్ కాంట్రాక్షన్? Lanthanide contraction means from left to right
from left to right in F block elements, from left to right atomic radius will be decreases. దీనికి మేజర్ రీజన్ ఏమని చెప్తున్నాం, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకున్నాం మనం, పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్. పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్, పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అని చెప్తున్నాము. ఏంటిది అది? లాంథనైట్ కాంట్రాక్షన్. నెక్స్ట్, ఈ కాన్సెప్ట్లో అటామిక్ సైజ్ పైన పడే ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్ ఏ కాన్సెప్ట్ అడుగుతారు చూడండి, చూద్దాం. ఈ అటామిక్ సైజ్ పైన ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్, దెన్ అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జనరల్గా న్యూట్రల్ ఆటం అని తీసుకున్నాం. న్యూట్రల్ ఆటం, న్యూట్రల్ ఆటంని నేనేమని తీసుకుంటున్నా, ఎం అని తీసుకుంటున్నా. ఇక్కడ ఈ న్యూట్రల్ ఆటంతో కంపేర్ చేసినప్పుడు ఈ న్యూట్రల్ ఆటంకి సంబంధించిన క్యాటయాన్ అదేమవుతుంది, ఎం ప్లస్ అవుతుంది. ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎం ప్లస్ 2 అవుతుంది. ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎం ప్లస్ 3 అవుతుంది. జస్ట్ నేను క్యాటయాన్స్ తీసుకున్నాను, నథింగ్ బట్ పాజిటివ్ చార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. పాజిటివ్ చార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ కంపేర్ విత్ న్యూట్రల్ ఆటం ఈ అయాన్స్ అటామిక్ సైజ్ ఎట్లా ఉంటుందో కంపేర్ విత్ న్యూట్రల్ ఆటం, ఈ మెటల్ లేకుంటే ఈ ఆటం అయానిక్ సైజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా లేకుంటే డిక్రీజ్ అవుతుందా చూద్దాం. ఇక్కడ చూడండి, దీని ఆర్డర్ రాస్తున్నాను. చూడండి, కంపేర్ విత్ న్యూట్రల్ ఆటం ఈ పాజిటివ్ చార్జ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది ఏమవుతుంది చూడండి, డిక్రీజ్ అవుతుంది. అటామిక్ రేడియస్ ఏమవుతుంది, కంప్లీట్గా డిక్రీజ్ అవుతుంది. కంపేర్ విత్ ఎం ప్లస్ మీన్స్ 1 ఎలక్ట్రాన్ రిమూవ్ అయిపోయింది. 1 ఎలక్ట్రాన్ రిమూవ్ అయిపోయినప్పుడు అటామిక్ రేడియస్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. కంపేర్ విత్ ఎం ప్లస్ 2 అనదర్ ఎలక్ట్రాన్ రిమూవ్ అయిపోయింది, అటామిక్ రేడియస్ ఇంకా తగ్గింది. ఎం ప్లస్ 2 నుంచి ఎం ప్లస్ 3 ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్, అటామిక్ రేడియస్ ఇంకా డిక్రీజ్ అయిపోయింది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం. అదేవిధంగా ఆనయాన్స్ చెక్ చేస్తాం. ఎక్స్ అనే న్యూట్రల్ ఆటం తీసుకుందాం. దీంతో కంపేర్ చేస్తే ఆనయాన్స్ ఎట్లా ఉంటుందో చూద్దాం. 1 ఎలక్ట్రాన్ యాడ్ చేసినాం, ఎక్స్ మైనస్ అవుతుంది. ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేసినాం, ఎక్స్ మైనస్ 2 అవుతుంది. ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేసినాం, ఎక్స్ మైనస్ 3 అవుతుంది. దీంట్లో అటామిక్ రేడియస్ ఎట్లా ఉంటుందో చూడండి. మరి ఏ చేంజ్ వచ్చినా చూడండి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమైనాయి, ఎక్కువ అయిపోయినాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ అయిపోయినప్పుడు న్యూక్లియర్ అట్రాక్షన్ పవర్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా అటామిక్ సైజ్ ఏమవుతుంది, ఎక్కువ. చూడండి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ డిక్రీజ్ అయింది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ అయినప్పుడు ఇక్కడ చూడండి, న్యూట్రల్ ఆటంతో కంపేర్ చేస్తే పాజిటివ్ చార్జ్ ఇంక్రీజ్ అయింది. పాజిటివ్ చార్జ్ ఇంక్రీజ్ అయ్యింది, నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ అయింది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ అవుతున్నది అని అంటే మీనింగ్ ఏంటిది, న్యూక్లియర్ అట్రాక్షన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా అటామిక్ సైజ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతుంది, న్యూక్లియర్ అట్రాక్షన్ పవర్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా అటామిక్ సైజ్ ఏమవుతుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నియాన్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10. ఈ సిరీస్ని అబ్జర్వ్ చేసినప్పుడు సోడియం 10 ఎలక్ట్రాన్స్, Mg ప్లస్ 2 10 ఎలక్ట్రాన్స్, Al ప్లస్ 3 10 ఎలక్ట్రాన్స్, Si ప్లస్ 4 ఆల్సో 10 ఎలక్ట్రాన్స్, ఫ్లోరిన్ minus 10 electrons, O minus 2 10 electrons and N minus 3 10 electrons. ఈ ఆర్డర్ చూద్దాం. అన్నిట్లలో చూడండి కామన్గా ఉన్న పాయింట్ ఏంటి చూడండి, 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 10 ఎలక్ట్రాన్స్ అంటే కామన్గా అన్నిట్లో సిమిలర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటున్నాం చూడండి,
isoelectronic species. Isoelectronic species. దీంట్లో అటామిక్ సైజ్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది చూడండి. కంపేర్ విత్ సిలికాన్, అల్యూమినియం, మెగ్నీషియం, సోడియం, ఈ విధంగా అటామిక్ సైజ్ ఇంక్రీజ్ ఆర్డర్. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన పాయింట్ దీనిపై నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన ఎలా ఉంది చూడండి. ఇక్కడ న్యూట్రల్ ఆటం ఏమవుతుంది, నియాన్ న్యూట్రల్ ఆటం, అటామిక్ నెంబర్ 10, దెన్ ఎలక్ట్రాన్స్ ఆల్సో 10. దీంతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుంది చూడండి, అటామిక్ సైజ్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గుతూ వస్తుంది, ఇక్కడికి ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ సైజ్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉన్నాయి, కానీ అటామిక్ సైజ్ ఏమవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ తగ్గుతుంది, ఇక్కడికి ఏమవుతుంది చూడండి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో అటామిక్ సైజ్ సిరీస్ ఎలా ఉంటుంది చూడండి ఈ విధంగా. ద సెకండ్ ప్రాపర్టీ గోస్ టు అయోనైజేషన్ ఎనర్జీ. తీసుకుందాం అయోనైజేషన్ ఎనర్జీ ఆర్ అయోనైజేషన్ పొటెన్షియల్ అంటారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ చాప్టర్ నుంచి కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో ద సెకండ్ ప్రాపర్టీ గోస్ టు అయోనైజేషన్ ఎనర్జీ. వాట్ ఈస్ ద అయోనైజేషన్ ఎనర్జీ? ఉంది చూడండి, అయోనైజేషన్ ఎనర్జీని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఆ ఎనర్జీని ఏమంటున్నాం, అయోనైజేషన్ ఎనర్జీ. సో దాన్ని ఒకసారి వాట్స్లో చూసుకున్నాం చూడండి. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది న్యూట్రల్ గ్యాసియస్ స్టేట్ ఆటమ్ ఈజ్ కాల్డ్ యాజ్ అయోనైజేషన్ ఎనర్జీ. సో దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. M ఈజ్ ద న్యూట్రల్ ఆటమ్, ఇట్ ఈస్ ఇన్ ఏ గ్యాసియస్ స్టేట్ ఆటమ్. సో మనకేం కావాలి చూడండి, M నుంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, M+ ఫామ్ అవుతుంది, తెలుసు మనకు. జనరల్గా న్యూట్రల్ గ్యాసియస్ స్టేట్ ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ దానంతట అదే సెల్ఫ్గా రిమూవ్ అవ్వదు. సో మనం ఏం చేస్తున్నాం చూడండి, సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇస్తున్నాం. సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఈ ఎలక్ట్రాన్ లాస్ అయిపోయి M పైన ఛార్జ్ ఏమొస్తుంది, M+ తీసుకుంటాం. సేమ్ ఇదే M+ మళ్ళీ తీసుకుంటున్నాం చూడండి. ఇక్కడ నుంచి అగైన్ వన్ మోర్ ఎలక్ట్రాన్, ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి, ఛార్జ్ ఏమవుతుంది, M+2 ఫామ్ అవుతుంది. M+ నుంచి M+2 రావాలి అంటే ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీ. దీన్ని ఏమంటున్నాం చూడండి, ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ. దీన్ని ఏమంటున్నాము, సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ. ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ, దీన్ని సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ. Compare with first ionization energy, then second ionization. Which one is more, which one is less, and which one is very important. Second ionization, IE2 is greater than IE1. The concept. Once again I repeat. The minimum amount of energy is required to removal of electron from the neutral gaseous state atom is called as అయోనైజేషన్ ఎనర్జీ. దట్ మీన్స్ న్యూట్రల్లీ గ్యాసియస్ స్టేట్ ఆటం నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి అంటే మనం కొంత ఎనర్జీ ఇచ్చినాము. కొంత ఎనర్జీ ఇచ్చి ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినప్పుడు ఫామ్ అయిన అయాన్ ఏంటిది, యూని పాజిటివ్ అయాన్ ఆర్ మోనో పాజిటివ్ అయాన్. ఎలక్ట్రాన్ ఇస్తేనే ఇక్కడి నుంచి ఎనర్జీ ఇచ్చినప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్ రిమూవ్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఎంతైతే ఎనర్జీ ఇచ్చినామో ఆ ఎనర్జీని ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. ఇక్కడ ఫామ్ అయిన యూని పాజిటివ్ అయాన్ నుంచి అగైన్ వన్ మోర్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినాం. ఈ వన్ మోర్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినప్పుడు కూడా కొంత ఎనర్జీ అవసరమైంది. ఈ ఎనర్జీని ఏమన్నాము, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. అవుట్ ఆఫ్ దీస్ టూ, ఐ మీన్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, దెన్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, విచ్ వన్ ఈజ్ మోర్ అండ్ విచ్ వన్ ఈజ్ లెస్? Second ionization energy is more than first ionization energy. A reason ఏంటి ఒకసారి అర్థం.
This is the atom. This is the center. Shell number 1, shell number 2, then shell number 3. ఇక్కడ మనము ఫస్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడ M+ ఎప్పుడు ఫామ్ అవుతుంది చూడండి, ఎలక్ట్రాన్ బ్యాలెన్స్ షెల్ లో ఉన్నప్పుడు ఫామ్. సెకండ్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు న్యూక్లియర్ అట్రాక్షన్ పవర్ ఆటోమేటిక్గా కొంచెం తక్కువ ఉంటుంది, ఈజీగా ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయొచ్చు. ఇదంతా ఏంటిది? M. మనం ఏం చేస్తున్నాము? M+ని ఫామ్ చేయాలి. ఐ మీన్ యూని పాజిటివ్ అయాన్ని ఫామ్ చేయాలి. యూని పాజిటివ్ అయాన్ని ఫామ్ చేయాలి అని అంటే ఈ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తున్నాం. ఈ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలంటే దానంతట సెల్ఫ్గా రిమూవ్ అవ్వదు. ఎందుకు? కొంత అట్రాక్షన్ పవర్ ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ఉన్నది పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ ఉన్నది నెగటివ్ ఛార్జ్. ఈ అట్రాక్షన్ పవర్ కంటే ఎక్కువ ఎనర్జీని ఇచ్చి ఈ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసినప్పుడు ఏమైంది చూడండి, M+, ఐ మీన్ యూని పాజిటివ్ అయాన్ ఫామ్ అయింది. కొంత ఎనర్జీ ఇచ్చినామని చెప్పిన దీన్ని ఏమంటున్నాము? ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ. ఇంకేం కావాలి చూడండి, ఈ M+ని మళ్ళీ తీసుకుంటున్నాం, ఈ ఎలక్ట్రాన్ రిమూవ్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది. అగైన్ సెకండ్ ఎలక్ట్రాన్ని కూడా అగైన్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఇంకా ఎక్కువ న్యూక్లియర్ అట్రాక్షన్ పవర్ ఇంకా ఎక్కువ. సో దానికంటే ఎక్కువ ఎనర్జీని ఇచ్చేసి మనం ఏం చేస్తున్నాం చూడండి, M+2గా కన్వర్ట్ చేస్తాం. ఐ మీన్ డై పాజిటివ్ అయాన్గా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ యూజ్ అయిన ఎనర్జీని ఏమంటున్నాం చూడండి, అయోనైజేషన్ ఎనర్జీ. సో ఎక్కడ యూజ్ అయింది ఎక్కువ ఎనర్జీ, ఎక్కడ యూజ్ అయింది? ఇక్కడ యూజ్ అయింది. సో అయోనైజేషన్ ఎనర్జీ 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ. అదే చెప్తున్నాం, IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1. ఇన్ కేస్ ఆఫ్ IE3 ఉందనుకోండి, IE3 ఈజ్ గ్రేటర్ దెన్ IE2 దెన్ IE1 అండ్ దిస్ ఇస్ ద అయోనైజేషన్ ఎనర్జీ. సో ఈ అయోనైజేషన్ ఎనర్జీ పైన ఇంకేమైనా ప్రాపర్టీస్ ఎఫెక్ట్ చూస్తున్నాయా చూద్దాం. అయోనైజేషన్ ఎనర్జీ పైన ఒక అరౌండ్ 5 to 6 ప్రాపర్టీస్ ఎఫెక్ట్ చూస్తుంది. ఆ 5 to 6 ప్రాపర్టీస్ ఏంటి చూద్దాం. మేజర్గా నెంబర్ 1 అటామిక్ సైజ్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నెంబర్ 2 న్యూక్లియర్ ఛార్జ్. నెంబర్ 3 షీల్డింగ్ ఎఫెక్ట్. నెంబర్ 4 దీన్ని ఇంకేమంటున్నాం చూడండి, షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. నెంబర్ 4 penetration power. Number 5 half filled and fulfilled electronic configuration. మేజర్గా ఈ 5 ప్రాపర్టీస్ని కన్సిడర్ చేస్తూ ఈ 5 ప్రాపర్టీస్ ఎక్కువ ఈ అయోనైజేషన్ ఎనర్జీ పైన ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది అయోనైజేషన్ ఎనర్జీ అనే కాన్సెప్ట్. జస్ట్ మనం వాట్ ఈజ్ అయోనైజేషన్ ఎనర్జీ చదువుతాం. వాట్ ఈజ్ ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ, దెన్ వాట్ ఈజ్ సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ. వాట్ ఈజ్ ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ, వాట్ ఈజ్ సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం చెప్తాం. ఈ అయోనైజేషన్ ఎనర్జీ పైన ఏ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామని రాసుకుంటున్నాం. ఒక వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దేన్ని మనం జస్ట్ జనరల్గా మెటల్ అని చెప్తున్నాం, ఏ మెటల్ని తీసుకునే ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ M= నేనేం తీసుకుంటున్నాను చూడండి, సోడియం తీసుకుంటున్నాను. సోడియం అటామిక్ నెంబర్ 11. సో అటామిక్ నెంబర్ 11 నథింగ్ బట్ ప్రోటాన్స్ 11 ఉంటున్నాయి, ఎలక్ట్రాన్స్ ఆల్సో 11. నేనేం చేస్తున్నాను చూడండి, కొంత ఎనర్జీ ఇచ్చేసి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తున్నాం. ఛార్జ్ ఏమొచ్చింది చూడండి, Na+గా ఫామ్.
ఈ Na ప్లస్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటున్నవి? 10 ఎలక్ట్రాన్స్. దీన్ని ఏమంటున్నాం చూడండి, అయోనైజేషన్ ఎనర్జీ 1 అని. ఎప్పుడు ఈ Na ప్లస్ని అగైన్ మళ్ళీ తీసుకుంటున్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటున్నాయి చూడండి, 10 ఎలక్ట్రాన్స్. ఈ 10 ఎలక్ట్రాన్స్ ఉన్న కాన్ఫిగరేషన్ ఏంటి చూడండి, ns2np6 ఉన్న కాన్ఫిగరేషన్. ఎక్కడ? దేనిది? నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంత తేలిగ్గా ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వనివ్వదు. ఎందుకు? ns2np6 ఆక్టెట్ కాన్ఫిగరేషన్ చేసి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాబట్టి అంత తేలిగ్గా ఎలక్ట్రాన్ని ఇవ్వదు. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి చూడండి, అన్ని ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ షెల్లో అన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ అయ్యాయి. సో అంత ఈజీగా ఇంకొక ఎలక్ట్రాన్ లాస్ అవ్వదు. కానీ సెకండ్ ఎలక్ట్రాన్ని మనం రిమూవ్ చేయాలి. సో మనము ఆ న్యూక్లియర్ అట్రాక్షన్ పవర్ కంటే ఇంకా ఎక్కువ ఎనర్జీని ఇచ్చి సెకండ్ ఎలక్ట్రాన్ని కూడా రిమూవ్ చేసినాం. ఛార్జ్ ఏమైంది చూడండి, Na+2 ఫామ్ అయింది. దీన్ని ఏమంటున్నాము? అయోనైజేషన్ ఎనర్జీ 2 అంటారు. విచ్ వన్ ఈజ్ మోర్? అయోనైజేషన్ ఎనర్జీ 2 ఆఫ్ Na greater than ionization energy 1 of Na is higher. ఇట్లాంటి పార్ట్ పైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నవి. అవి రేపు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ ఈరోజు క్లాస్లో ఏమని చెప్తాం, వాట్ ఈజ్ అటామిక్ సైజ్ ఆర్ వాట్ ఈజ్ అటామిక్ రేడియస్, ఫ్రమ్ టాప్ టు బాటమ్ గ్రూప్స్లో ఏమైంది, పీరియడ్స్లో ఇట్లా ఏమవుతుంది, ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లాంథనైట్ కాంట్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. న్యూట్రల్ ఆటంతో కంపేర్ చేస్తే పాజిటివ్ అయాన్ అండ్ నెగటివ్ అయాన్కి ఏ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది అటామిక్ సైజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ అయోనైజేషన్ ఎనర్జీ. వాట్ ఈజ్ అయోనైజేషన్ ఎనర్జీ? వాట్ ఈజ్ ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ? వాట్ ఈజ్ సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ? విచ్ వన్ ఈజ్ మోర్, విచ్ వన్ ఈజ్ లెస్ అని చెప్పి. దెన్ ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఎఫెక్ట్ చూస్తున్నవి అయానిక్ సైజ్ కానీ. స్టూడెంట్స్ ఎవరైతే ఎంసెట్స్ వింటున్నారో క్లాస్, వాళ్ళు 2 మార్క్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.